వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ రియాలిటీ ఏంటి? మనం అనుకుంటాం ట్రేడింగ్ చేసి మనం లక్షలు కోట్లు 1 మంత్లో 2 మంత్లో సంపాదించుకోవచ్చు, లేదా 1 ఇయర్లో సంపాదించుకోవచ్చు అని. బట్ రియాలిటీ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ ట్విట్టర్ ప్రొఫైల్ చూస్తే ఇది టామ్ బిండర్ ఎఫెక్ట్స్. ఓకే, ఈయన ఒక వెరిఫైడ్ ప్లాట్ఫామ్ ట్రేడర్, ప్లస్ ఈయన ఓన్ ఇన్వెస్టర్ క్యాపిటల్ని జనరేట్ చేయడానికి ఓన్ డార్విన్ ఎఫెక్ట్స్ అకౌంట్ ఉంది. ఓకే, డార్విన్ ఎక్స్. అసలు ఈయన పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. ఓకే, సో మీరు ఈయన ప్రొఫైల్ చూసుకుంటే ఈయన వెరిఫైడ్ పేఅవుట్స్ ఇక్కడ చూసుకుంటే మీకు FTM నుంచి ఇంత పేఅవుట్. ఓకే, అండ్ ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కొన్ని $1000 పేఅవుట్స్ ఉన్నాయి. ఓకే, ఇది చూసుకుంటే ఇక్కడ పేఅవుట్. ఓకే, ఓవరాల్ పేఅవుట్ ఇక్కడ చూసుకుంటే E8 మార్కెట్స్ నుంచి, ఫండింగ్ పిప్స్ నుంచి. ఓకే, ఫండింగ్ పిప్స్ నుంచి, E8 మార్కెట్స్ నుంచి. ఓకే, ఇన్ని పేఅవుట్స్ ఉన్నాయి. బట్ ఈయన డార్విన్ ఎక్స్ ప్రొఫైల్ చూసుకుంటే, ఓకే, డార్విన్ అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను. డార్విన్ ఎక్స్ అంటే మనం బయట నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, పెద్ద డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ క్యాపిటల్తో మనం ట్రేడ్ చేయొచ్చు. ఆ క్యాపిటల్ని మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం జనరేట్ చేయొచ్చు. సో ఇందులో ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే, ఓకే, ఇది చూడండి. ఈ డార్విన్ ఎక్స్ అనేది ఈయన 2025లో స్టార్ట్ చేశాడు. ఓకే, అండ్ ఇక్కడ ఈయన పర్ఫార్మెన్స్ చూసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జూలైలో ఈయన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత చూడండి, 5.02. ఆగస్ట్లో 8.21, గుడ్ పర్ఫార్మెన్స్. ఓకే, సెప్టెంబర్లో మళ్ళీ వచ్చేసి 2.64, అక్టోబర్లో 4.52, నవంబర్లో 1.40, డిసెంబర్లో 6.11. అంటే ఈ టోటల్ 2025కి ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు ఆయన టోటల్ రిటర్న్ ఎంత అనేది ఇక్కడ ఉంది చూడండి, 31.17%. అంటే గుడ్ పర్ఫార్మెన్స్. బట్ ఈ 2026 స్టార్ట్ అయ్యే వరకు చూడండి, ఈయన పర్ఫార్మెన్స్ చూడండి. జనవరిలో వచ్చేసి -2.99, అంటే జనవరిలో నెగిటివ్ మంత్. ఓకే, ఫిబ్రవరిలో 4.88. ఓకే, గుడ్ పర్ఫార్మెన్స్. మళ్ళీ మార్చ్లో చూసుకుంటే -0.79, ఏప్రిల్లో 0, మేలో 0. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన దగ్గర ఎంత ఏమున్నా, ఓకే, ట్రేడింగ్ అనేది ఇఫ్ యూ ఆర్ మేకింగ్ 2% ఇన్ ద మంత్, అంటే ప్రతి మంత్లో మీరు 10%, సపోజ్ మీ దగ్గర ఒక $100,000 అకౌంట్ ఉందనుకోండి. ఓకే, $100,000 అకౌంట్ ఉందనుకోండి, ప్లాట్ఫామ్ అకౌంట్. అందులో మీరు 10%, 20%, 30% చేయాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ట్రేడర్సే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ చూసుకుంటే, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. జనవరిలో -2.99, నెగిటివ్ మంత్. ఓకే, సపోజ్ మీరు $100,000 అకౌంట్ తీసుకుంటే ఇక్కడ -2.99 అంటే -3%, $3,000. అంటే పర్ఫార్మెన్స్ అనేది మన క్యాపిటల్ని బట్టి ఉంటుంది. ఓకే, మనం ఎంత ఎక్కువ ట్రేడ్ చేసామన్నది కాదు, మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, మన దగ్గర సపోజ్ $100,000 అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో మనం 2% ప్రతి మంత్ చేసినా కానీ మనకి అది $2,000, అంటే $2,000. ఓకే, ప్రతి మంత్ మీరు అట్లా 2% టార్గెట్ పెట్టుకొని వెళ్తే మీరు ప్రతి మంత్ $2,000 మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ జనరేట్ చేసుకోవచ్చు ఆ $100,000 అకౌంట్ మీద. మనం ఏదో ప్రతి వీక్, ప్రతి మంత్, ప్రతి ఇయర్ మనం లక్షలు జనరేట్ చేయాలన్నది కాదు. ఇదంతా పర్సంటేజ్ గేమ్, ప్లస్ ప్రతి మంత్ అనేది ఒకే రకంగా ఉండదు. ఓకే, నేను ఇంతకుముందు చూపించాను ఈయన ప్రొఫైల్. ఓకే, ఇది చూడండి, పేఅవుట్స్ చూడండి మీరు ఇక్కడ. FTM నుంచి 200,000 టోటల్ పేఅవుట్స్. ఓకే, అది తక్కువ కాదు, కొన్ని కోట్లు అది. ఓకే, బట్ ఈయన పర్ఫార్మెన్స్, రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది చూడండి, నెగిటివ్లో ఉంది. ఓకే, బట్ ఆయన దగ్గర క్యాపిటల్ ఉంది, ఆయన దగ్గర డైవర్సిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆయన దగ్గర ఫండింగ్ పిప్స్లో అకౌంట్స్ ఉన్నాయి, FTMలో అకౌంట్స్ ఉన్నాయి, E8 మార్కెట్స్లో అకౌంట్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ డైవర్సిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఒక్క ప్లాట్ఫామ్లో నెగిటివ్లో ఉన్నా కానీ ఇంకో ప్లాట్ఫామ్లో మంచి ట్రేడ్ దొరికితే అందులో ప్రాఫిట్ జనరేట్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కీ టేక్అవే ఏంటి అంటే, మనం ఎక్కువ ట్రేడ్స్ చూడడం అన్నది కాదు, మనకి కన్సిస్టెంట్గా 2% ఆర్ 3% ఎంతైనా కావచ్చు, కన్సిస్టెంట్గా మనం మార్కెట్ నుంచి తీయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ లాంగ్ టర్మ్ గోల్ అన్నమాట. హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.